నా పేరు ప్రవీణ్ రాజ్ కుమార్ అండి. నేను స్కిన్ డాక్టర్‌ని. రాయచోట్ల ప్రాక్టీస్ చేస్తున్నాను. హాస్పిటల్ ఉంది అక్కడ. మూవీస్ మీద ప్యాషన్‌తో ఇక్కడికొచ్చాను. ఇందులో నేను ఒక రోల్ చేశాను. మూవీ చాలా బాగొచ్చింది. చిన్న మూవీస్, చిన్న బడ్జెట్ మూవీస్ అందరూ సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికొచ్చిన డైరెక్టర్ కృష్ణ చైతన్య గారికి, డైరెక్టర్ శ్రీరామాదిత్య గారికి, వీరశంకర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సుబ్బారెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఫస్ట్ లవ్ గురించి ఈ సినిమాలో ఉంది ఫస్ట్ పాయింట్. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఫస్ట్ లవ్ ఉంటుంది. కొందరు సక్సెస్ అయ్యి ముందరికి వెళ్తాం, కొందరు ఫెయిల్యూర్ అవుతాం. బట్ తన ఫస్ట్ లవ్ వద్దే ఆగిపోయిన తన లైఫ్ నరకం చేసుకుని దాంట్లోంచి ఎలా రిజల్యూషన్ తెచ్చుకున్నాడు మన మధు క్యారెక్టర్ ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్, మీకు చాలా కాలం గుర్తుంటుంది. తర్వాత పద్మా రోల్, అసలు ఎవరిని తీసుకుందాం, ఎలా చేద్దాం, టైటిల్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. డైరెక్టర్ గారేమో అశు పేరు చెప్పారు. ఫస్ట్ రోజే తను చేసిన ఆ యాక్టింగ్, తను ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ జస్టిఫికేషన్ నాకు అది ఫస్ట్ రోజే తెలిసిపోయింది. చాలా థ్యాంక్ యూ సంజయ్ గారు. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈవెన్ అశు, భూపాలన్న, మధు గారు, శశిక, మహేష్ అన్న, వాసు, మురళీగౌడ్ గారు, రూపాలక్ష్మి గారు, ధనరాజ్ గారు అందరూ చేశారు. దీని అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో నేను ఫస్ట్ టైం నేను మూవీలో చూసుకున్నది చైతన్య గారి మూవీలో, కృష్ణ చైతన్య గారి మూవీలో చల్మోహన్ రంగాలో. నా ఫేవరెట్ అది ఎప్పటికీ. అలా సో స్టార్ట్ అయ్యి కొన్ని మూవీస్ చేయగా ఇప్పుడు ఈ మూవీలో నాకు పద్మ అనే క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ షూర్. నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, రైటర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ అడిగేదాన్ని, ఇది నేను చేయగలుగుతానా అని. 50% కూడా నాకు అంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు లేదు. బట్ వాళ్ళు కూర్చోబెట్టి నువ్వే చేయగలవు అని చెప్పి, అసలు ఇంకేం ఆలోచించుకో, ఏ కాంట్రవర్సీస్ కానీ ఏమి మైండ్లో పెట్టుకోకు, ఓన్లీ ఈ క్యారెక్టర్ గురించే మాట్లాడు, ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించు అని చెప్పి, అప్పుడు స్టార్ట్ చేసిన ఏడుపు లాస్ట్ స్కెడ్యూల్ వరకు ఏడుస్తూనే ఉన్నాను. ఈ సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను. అదే నా క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి డైలాగ్స్ అండ్ ఇంత మంచి స్క్రీన్ ప్లే అది రాసినందుకు. అండ్ థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అశు, యువర్ ఫస్ట్ లవ్. ఇంత మంచిగా ఇంత బ్యూటిఫుల్ మూమెంట్లో ఉన్నప్పుడు అలాంటి హార్ష్ మెమరీస్ ఇప్పుడు అవసరం లేదు. వీళ్ళందరూ చెప్పినట్టే నాకు కూడా మూవీస్ అంటే ఇష్టం. అండ్ ఎవరైనా ఫస్ట్ సంపాదనతోనే, అబ్బాయిలు అయితే ఖచ్చితంగా ఒక బైకో, ఫోనో, ల్యాప్టాపో కొనుక్కోవాలనుకుంటారు. సో అలా నా ఫస్ట్ నేను చాలా ఇష్టపడి కొనుక్కుంది మస్టాంగ్ కార్. సో దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. థ్యాంక్ యూ శ్రావంతి. గుడ్ ఈవినింగ్ అందరికీ. అండ్ ఇట్స్ మంచి ఒకేషన్, ఒక కొత్త బ్యానర్. అండ్ వాళ్ళు ఎంతో ప్యాషన్తో వచ్చాడు ప్రవీణ్, డాక్టర్గా ఉంటూ చూసాము షూటింగ్లో. ఒక పక్క కరోనా టైంలో పేషెంట్స్కి హెల్ప్ చేస్తూ, ఇటు సినిమా ప్రొడక్షన్ చూసుకుంటూ చాలా కష్టపడ్డాడు ప్రవీణ్. అండ్ సంజయ్ కూడా ఇది ఫస్ట్ సినిమా లాగా చేయలేదు అసలు. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డైరెక్టర్ లాగా ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తో బాగా చేసాడు. సో ఐ విష్ ప్రవీణ్ అండ్ సంజయ్ ఫస్ట్ సినిమాకి ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో ద హీరోయిన్ శీతల్ కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫిలిం. అండ్ నాది అశుది చాలా బాగుంటుంది కాంబినేషన్ సినిమాలో. నేను అశు కలిసి ఐ గెస్ చల్మోహన్ రంగా, అశుది ఫస్ట్ సినిమా, చల్మోహన్ రంగా తన డెబ్యూ. సో ఫస్ట్ సినిమాలో కలిసి నటించాం, మళ్ళీ ఇప్పుడు నటిస్తున్నాం. అండ్ ఈ సినిమాలో మంచి ఎమోషనల్ క్యారెక్టర్ నాకు ఇచ్చిన సంజయ్కి, అండ్ అదేవిధంగా ఫస్ట్ ప్రొడక్షన్లో ఒక పార్ట్ అయ్యేలా హెల్ప్ చేసిన ప్రవీణ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్, మన ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. హోప్ దిస్ ఫిలిం క్రియేట్స్ ద మ్యాజిక్ ఇన్ థియేటర్స్ అండ్ ఆల్సో ఓటీటీ అండ్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ సో మచ్. పద్మవ్యూహంలో చక్రధారి. ఇంతవరకు రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ గొడవలు ఇలాంటి కథలు చూసింటారు, కానీ అక్కడ ప్రేమలు ఎలా ఉంటాయి, అక్కడ అనుబంధాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ టైం అండి. యాక్చువల్గా అయితే ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, కానీ పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవాలి. సినిమాలో 2 కాదు క్యారెక్టర్లు, చాలా క్యారెక్టర్లు, ఒక 8-9 క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఇంటర్లింక్డ్ ఉంటుంది.
నాకు రైటర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పేటప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళండి మళ్ళీ ముందుకు రండి అనేవాడిని. ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్న సంజయ్ అన్నకి అండ్ మా ప్రవీణ్ బ్రోకి చాలా కంగ్రాచులేషన్స్. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో, అంటే షూటింగ్ ముందు మేము ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అదే వచ్చింది. అండ్ మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్టులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఇక్కడ ఒక స్పెషల్ మూమెంట్ చెప్పుకోవాలండి. ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద కనపడ్డ సినిమా అన్నతోనే శమంతకమణిలో ఫస్ట్ టైం నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నా అండి. పెద్ద సినిమాకి ఎలాగైనా కానీ పబ్లిసిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్లేది మీడియానే. ఒక చిన్న సినిమా కోసం కూడా మీరందరూ వచ్చి మీరు చేసే ఎంకరేజ్మెంట్ కి చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ ప్రవీణ్ గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. హీరోయిన్ తండ్రిగా ఈ సినిమాలో వేషం. సినిమా బాగా వచ్చింది. మీరందరూ ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సంజయ్ గారికి, నిర్మాత గారికి, నా తోటి నటీనటులకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు వీరశంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై మా సంజయ్ని దర్శకుడిగా పరిచయం చేసిన ప్రవీణ్కి వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నాకు ఒకసారి ప్రసాద్ ల్యాబ్ లో కనిపించినప్పుడు ఈయనండి మా ప్రొడ్యూసర్ అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరో పారిపోయి వచ్చి సినిమా తీస్తున్నాడు అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది తనే మెయిన్ లీడ్ గా చేశాడని. సో సంజయ్ మాకు ఎప్పటి నుంచో పరిచయం. మొన్న జరిగిన మా టీఎఫ్డిఏ ఎలక్షన్స్ లో సినిమాకి ఎంత కష్టపడ్డాడో మా పక్కన నిలబడి కమిటీలో లేకపోయినా కూడా మా గెలుపుకి అంత కారణం అయ్యాడు సంజయ్. సో అందుకు మా ఫ్యామిలీ మెంబర్ కి జరుగుతున్న ఒక ఫంక్షన్ అనుకుని మేమందరం వచ్చాం. శ్రీరామాయిచ్చి గాని, నేను గాని, సుబ్బారెడ్డి గాని, అలాగే కృష్ణ చైతన్య గారు గాని అలా వచ్చాం. సో ఒకప్పుడు మంచి కల్చర్ ఉండేది. తెలుగు ఇండస్ట్రీకి ఏ ప్రొడ్యూసర్ వచ్చినా వాళ్ళ గురించి ఏమీ తెలియకపోయినా ఇద్దరు లెజెండరీ పర్సనాలిటీస్ వాళ్ళని పిలవగానే వెళ్ళి వాళ్ళని బ్లెస్ చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎవరంటే, అందరికీ గురువుగా పిలుచుకునే గ్రేటెస్ట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు, అలాగే మన భారతదేశంలోని వన్నీ తెచ్చిన మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారు. ఈ రోజుల్లో ఒక సినిమా ఇండస్ట్రీకి ఎవరన్నా వస్తే కనీసం వాళ్ళని వెల్కమ్ చెప్పే సంస్కృతి పోయింది. ఒక చిన్న 2-3 సినిమాలు చేసిన హీరోని పిలిచినా వాళ్ళు తెలుస్తుంటే కానీ వాళ్ళు రావట్లా. ఈ కల్చర్ మారాలి. ఎవరైనా సరే తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ఏంటంటే 20% ఆఫ్ ఫిలిమ్స్ మాత్రమే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన టాప్ బ్యానర్స్, టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోస్ చేయగలుగుతారు. మిగతా 80% ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందంటే ఇలా కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్ వల్లే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 80%కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో మనం చాలా సాధారణంగా వాళ్ళని ఆహ్వానించాలి, వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి, వాళ్ళకి ఏదన్నా అవసరమైతే మనం వెనుదనుగా ఉండాలి. అలాంటి చర్యని మేము కొత్తగా ఎన్నికైన తర్వాత ప్రతి కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని వాళ్ళు మన ఆల్రెడీ డైరెక్టర్ అయిన దర్శకుడికి 2వ అవకాశం, 3వ అవకాశం ఇచ్చినా, మొదటి అవకాశం ఇచ్చినా కూడా మేము ఫస్ట్ మేము తీసుకునే నిర్ణయం ఏంటంటే, కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని మన ఆఫీస్కి ఆహ్వానించి వాళ్ళకి సాదర స్వాగతం చెప్పి వాళ్ళకి ఏమేమి మా సైడ్ నుంచి హెల్ప్ కావాలో అవన్నీ చేయడానికి ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళకి ఒక 10 లక్షలు 20 లక్షల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినా, మా మాట సాయం వల్ల వాళ్ళకి ఏదన్నా ప్రమోషనల్ హెల్ప్ జరిగినా కూడా వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లకు ఏర్పడాలి. చాలా మందికి వాళ్ళు జరిగిన బెటర్ ఎక్స్పీరియన్స్ వల్ల మన ఇండస్ట్రీకి మంచి పేరు రావట్లా. అక్కడికి వెళ్తే చాలా మంది మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారనే వాళ్ళు ఎక్కువ ఉంటారు బయట. సో ఆ సంస్కృతి పోవాలి. తెలుగు ఇండస్ట్రీకి మంచి ఇంప్రెషన్ రావాలంటే అందరూ కూడా కొత్తగా వచ్చిన నిర్మాతల్ని వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి ఏం కావాలో సాయం చేయాలి. నేను అప్పీల్ చేస్తాను తెలుగు ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఆ చర్యలో మొదటి భాగంగా మేమే మా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ చేయబోతుంది. అలాగే పద్మవ్యూహంలో చక్రధారి టైటిల్ చాలా నావెల్గా ఉంది, నేటివ్గా ఉంది. ఇందాక బ్యానర్ లోగో చూస్తే కూడా, మన టైటిల్ లోంచి చూస్తే కూడా చాలా తెలుగు నేటివ్గా ఉంది. సో తను ఎఫర్ట్ చేస్తాడు డెఫినెట్గా. సంజయ్ రైటర్గా కూడా చాలా సినిమాలకి తను పనిచేశాడు. ఒక డైరెక్టర్ అయితే ఎంత సెన్సిబుల్ గా ఉంటుందో, స్క్రిప్ట్ లో ఎంత డెప్త్ ఉంటుందో మనకు తెలుసు. సో రాయలసీమలో ఇప్పటిదాకా ఫ్యాక్షన్ సినిమాల ఇతివృత్తాలని చూశారు. ఒక లవ్ స్టోరీ చేశాడు. సో మీ అందరూ కూడా ఆదరిస్తారని, అలాగే చిత్రంలో యాక్ట్ చేసిన మన అశూరెడ్డి, అలాగే శశిక, వాళ్ళందరూ కూడా, మధునందన్ గారు, అలాగే మహేష్, వాసు, వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు ఈ సినిమా ద్వారా మంచి ఇంకా పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకుంటూ, సుదర్శన్ మర్చిపోకూడదు, ఎప్పటి నుంచో పరిచయం నా సుదర్శన్ గారు.
రైటర్, చాలా సెన్సిబుల్ రైటర్. సో సుదర్శన్ గారి బలం ఈ సినిమాలో మీరు చూస్తారు. సో అందరికీ కూడా ఎంటైర్ టీం అందరూ కూడా బెస్ట్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ యాక్చువల్లీ ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు ద బెస్ట్ థింగ్ అయింది ఏంటంటే, నాకు అసలు ఈ టీంలో ఎవరు తెలియదండి. ఆయన చెప్పినట్టు మేము ఒక డిసిషన్ దట్ వీ టుక్ దట్ కొత్తగా వచ్చే ఏ సినిమా ఒక కొత్త ప్రొడ్యూసర్ కానీ ఒక కొత్త డైరెక్టర్ కానీ మేము ఏదైతే వాట్ ఎవర్ వీ క్యాన్ డూ సెట్టీస్ వచ్చి ప్రమోట్ చేయటం, అది ఎంత యూజ్ అవుతుందో కాదో నాకు తెలియదు. కానీ అసలు నాకు ఫస్ట్ కాల్ వచ్చింది వీరశంకర్ గారి దగ్గర నుంచి అండ్ విఎన్ఆర్త్య గారి దగ్గర నుంచి దట్ ఒక సినిమా లాంచ్ అవుతుందని. అండ్ అప్పుడు నేను సంజయ్ని కలిశాను అండ్ సంజయ్ అడిగాను టైటిల్ ఏంటి అని. సో ఆ టైటిల్ నాకు నిజంగా చాలా చాలా నచ్చింది. టైటిల్ మీనింగ్ ఏంటి అని అడిగా. అప్పుడు చెప్పాడు పద్మ వ్యూహంలో చక్రధారి అని. సో నేను పద్మ ఎవరో చక్రి అని అడిగాను. అండ్ నాకు యాక్చువల్లీ పోస్టర్ లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆశు యువర్ లుక్ యాక్చువల్లీ ఐ హావ్ నాట్ సీన్ లైక్ దిస్. అండ్ ఆశు అంటే యూజువలీ దే లుక్ ఎట్ సంథింగ్ మోర్ గ్లామర్ నోట్ అలా అనుకుంటారేమో, కానీ బట్ బై ద వే ఆ లుక్ అయితే ఉందో ఐ థింక్ చెప్పాడు అందాల రాక్షసి లాగా చాలా పోయిటిక్ గా ఉంటుంది అని. డెఫినెట్లీ ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. All the very best, Praveen, as a producer and as a hero too. So I wish you all the very best. Thank you. శశిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా హీరోయిన్ పద్మ వ్యూహంలో చక్రధారి. Hello everybody. First of all, my name is not Sheetal, my name is Shashika. And thank you so much media. First of all, I want to say for coming and for supporting us and for like everybody, Casey sir and all who are sitting here. And Satya is my character name in this movie, and this movie is very simple and we have tried really hard to make it the level best. So I just want to say all the best to the entire team and thank you so much for giving me the opportunity, as it is my first ever movie and I have a long way to go. So yeah, so that's it I want to say. Thank you so much. అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాకి రైటర్ వర్క్ చేశాను. ముందుగా వీరశంకర్ సార్ గారికి నేను మరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నాకు గత 7-8 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన మన దేవిప్రసాద్ డైరెక్టర్ సార్ వల్ల, దేవిప్రసాద్ గారు డైరెక్టర్ సార్ వల్ల నాకు తెలుసు. ప్రతిసారి దేవిప్రసాద్ సార్ గారు వీరశంకర్ సార్ గారు చెప్పేవాడు, మంచోడు, బాగా రాస్తాడని. సో సార్ కూడా నా మీద ఆ నమ్మకాన్ని పెట్టుకున్నాడు. సో ఈరోజు వచ్చి నా సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు సార్కి వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే శ్రీరామాదిత్య గారికి అండ్ కృష్ణ చైతన్య గారికి, సుబ్బారెడ్డి సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పుకుంటున్నాను. ఇంకపోతే ఈ సినిమా హీరో ప్రవీణ్ అందరికీ ఈ సినిమా ద్వారానే తెలుసు, కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఓ రోజు నా దగ్గరికి వచ్చి చాలా గ్యాప్ తర్వాత వచ్చి, అన్న నేను ఇలా అనుకుంటున్నానంటే, ఎందుకు తమ్ముడు ఆలోచించు ఒకసారి, ఎందుకు ఆలోచిస్తూ లైఫ్లో సెటిల్ అయిపోయావు, స్ట్రగుల్ అవుతావు అని చెప్తే, ఆ టైంలో నేను మామూలుగా తను కథ చూద్దామన్నాను. కానీ నాకు డౌట్ ఎందుకంటే, ఒక మనసులో ఒకటి పెట్టుకొని వస్తారు, నేను బాధ ఎగరాల, గాల్లో ఎగరాల, అలా ఉండాలా, ఇలా ఉండాలా, మొత్తం నేనే ఉండాలా అనే నేచర్తో వస్తారు. సో బట్ అతను నేను అడిగా, నీకు ఏ కథ కావాలంటే, లేదన్నా నాకు నలుగురిలో ఒకలా ఉండే క్యారెక్టర్ అయితే చాలు, హ్యాపీగా ఉంటుందంటే, సరే నువ్వు నాకు కొద్దిగా టైం ఇవ్వు నేను చెప్తా అన్నాను. ఈ సినిమా బేసికల్గా కథ అనుకునే టైంలో నాకు అనిపించింది, ఫస్ట్ మెదిలింది పద్మ క్యారెక్టర్. పద్మ క్యారెక్టర్ ఎప్పుడైతే మొదలైందో ఎమ్మటే ఫోన్ చేసి టైటిల్ చెప్పేశాను. ఇది ప్రవీణ్ అంటే ప్రవీణ్కి ఓకే అయింది. సో నాకు అవకాశం ఇచ్చినందుకు నువ్వు పడ్డ కష్టం నాకు తెలుసు ప్రవీణ్, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, నువ్వు నిలబడతావు, నీ ఒబీడియంట్ నిన్ను కాపాడుతుంది. ఇకపోతే సంజయ్, తను నేనేం చెప్పినా నేను చెప్పింది అర్థం చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా తన ఇన్పుట్స్, తనకేం కావాలనేది నాతో ఓపికగా చేయించుకొని నన్ను ఈ సినిమాలో పార్ట్ చేసి కష్టపడ్డందుకు థ్యాంక్ యూ సంజయ్. మధు గారికి, సార్ నిజంగా మీ క్యారెక్టరు నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్, మీరు బాగా చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా పద్మ క్యారెక్టరు ఆశురెడ్డి గారు చేసేటప్పుడు ఫస్ట్ 1-2 రోజులు అనుకున్నప్పుడు మళ్ళీ తనే ఇంట్రెస్ట్గా నాకేంటి, ఎలా పలకాలి, స్లాంగ్ ఎలా పలకాలి, నేను ఎలా చేయాలి అని చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. థ్యాంక్ యూ పద్మ గారు అండ్ థ్యాంక్ యూ శశిక గారు ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. సార్ మీరు మీ ఫస్ట్ లవ్ చెప్పరా, అందరు ఎలానో తప్పించుకుంటున్నారు, మీరే సార్. నా ఫస్ట్ లవ్ మారుతుంటుందండి.
అంటే ప్రతిసారి మారుతుంటది. అంటే ఎలా మారుతుంటదంటే చేంజ్ అవుతుంటది. పేపర్ తీసుకొని పెన్ మీద రాస్తే ఫస్ట్ అక్షరం అది నా ఫస్ట్ లో అండి. అసలు మామూలుగా చెప్పట్లేదు ఒక్కొక్కరు. ఇప్పుడు సిహెచ్ సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. విసి క్రియేషన్స్ ప్రవీణ్ గారు వెల్కమ్ అండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఇంకా ఇలాంటి డైరెక్టర్స్కి చాలా మంది ఛాన్స్ ఇవ్వాలి మీరు. ఫస్ట్ సినిమాతోనే పద్మవ్యూహంలో చక్రధారి టైటిల్ చాలా బాగుంది. సంజయ్ తమ్ముడు నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం. తమ్ముడు ఆల్ ది బెస్ట్ తమ్ముడు. చాలా కష్టపడ్డావు. డెఫినెట్గా ఈ కష్టం ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. ప్రవీణ్ గారు ఇంకా చాలా మంది డైరెక్టర్స్ని చేయాలి మీలాంటి వాళ్ళు. చాలా కష్టపడ్డారు ఈ సినిమాకు. చాలా ఎంత కష్టపడ్డారో నేను దగ్గర నుండి చూశాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. టీం అందరికీ బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమను బేసిక్గా నేను నమ్మనండి, కాబట్టి నాకు దాంతో ఇబ్బంది లేదు. నాకు ఇష్టం మీదే మంచి అభిప్రాయం ఉంటుంది కానీ ప్రేమ మీద పెద్ద అభిప్రాయం ఏం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఒకటి, నాకు చాలా మంచి మిత్రులు అందరూ ఇందులో పనిచేస్తున్నారు. రెండు, పద్మవ్యూహంలో చక్రధారి పేరు చాలా ఇదేంటి యూనిక్గా ఉంది. కాబట్టి దర్శకులు కానీ రచయితలు కానీ దానికి తగ్గట్టుగా పనిచేశారు అనేది వాళ్ళ కష్టం మాట్లాడుతున్నప్పుడు కనపడుతుంది. సంజయ్ తర్వాత మీరు చాలా వేదికల మీద మాట్లాడచ్చు, కానీ ఫస్ట్ టైం చాలా గొప్పగా ఉంటుంది ఆ ఫీలింగ్. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ప్రవీణ్, మీకు కూడా అంటే దీస్ ఆర్ సమ్ మూమెంట్స్ విచ్ యూ చెరిష్ ఆల్ యువర్ లైఫ్. తర్వాత మీరు ఎన్ని చేసినా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా ఆశ ఉందంటే నన్ను ఫస్ట్ రోజు కలిసిన దగ్గర నుంచి సినిమా అనకుండా ప్రొడ్యూసర్ నేను చెప్పాను, ఇలా సుధాకర్ రెడ్డి గారు, త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని అంటే నేను చేసేస్తున్నానండి అన్న. ఇంకా అప్పటికి కథ కూడా ఏమనట్లా, అంత పిచ్చి కళ్యాణ్ గారు అంటే. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు whenever I look at her, whatever she is doing, I'm very happy and proud. Thank you and all the best. Thank you.